ఐపీఎల్ ప్రారంభానికి గంట ముందు కెప్టెన్ను తీసేస్తే ఎలా ఉంటుంది? జట్టు సభ్యులతో పాటు చూసేవారిలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐపీఎల్ కన్నా ఇంట్రెస్టింగ్ యుద్ధం గల్ఫ్ లో జరుగుతోంది. నెల రోజులు దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మరోవైపు ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా ఇంచుమీడ ముందుకు జరగలేదు. ఇప్పటి వరకు గగనతల దాడులు చేసింది అమెరికా. ఇప్పుడు పదాతి దళాలను ఇరాన్ లో దించాలని అమెరికా భావిస్తోంది. ఈ కీలక దశలో ట్రంప్ అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను తొలగించారు. ఈ మేరకు రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. జార్జ్ పదవీకాలం 2027 వరకు ఉంది. కానీ యుద్ధం కీలక దశలో విజయం అందుకోలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 18 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్న జార్జ్ గల్ఫ్ ప్రాంతంపై లోతైన అవగాహన కలిగిన అనుభవజ్ఞుడు. అనేక ఆపరేషన్లు, యుద్ధాల్లో పాల్గొన్న ఆయనను తొలగించడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఆలోచన విధానానికి జార్జ్ వ్యూహాలకు మధ్య తేడా రావడమే ఇందుకు కారణం. జార్జితో పాటు జనరల్ డేవిడ్ హాడ్నే, విలియం గ్రీన్లను కూడా తొలగించారు. గ్రీన్ ఆర్మీ మతబోధకుడు యుద్ధాన్ని రక్షణ మంత్రి మత యుద్ధంగా అభివర్ణించడాన్ని గ్రీన్ అంగీకరించకపోవడమే ఆయన తొలగింపునకు కారణం. మతపరమైన కోణాన్ని యుద్ధంలోకి లాగడం సరైంది కాదని ఆయన వాదించారు. జార్జ్ స్థానంలో క్రిస్టఫర్ లనేవే ను నియమించారు. బైడెన్ కాలం నుంచి పనిచేస్తున్న లనేవేను తొలగించకపోవడం గమనార్హం. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఇరాన్ ను ఓడించలేక ట్రంప్ సైనికాధికారులపై వేటు వేస్తున్నాడు. గత ఏడాది జనరల్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో క్యాన్ బోండి, తర్వాత క్యాష్ పటేల్ హోం సెక్రటరీలను కూడా మార్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికా యుద్ధంలో గెలుస్తుందా